వెల్కమ్ బ్యాక్. ఉత్తరాంధ్రలో టీడీపీ కంచుకోటలో ఈసారి టికెట్ జనసేనక అంటే అవుననే సమాధానమే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో టీడీపీకి కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఏది? జనసేన ఆ నియోజకవర్గంపై ఎందుకు కన్నేసింది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నెల్లిమర్ల ఉత్తరాంధ్రలోని ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఈ సెగ్మెంట్ ఉంది. అయితే టీడీపీ తన కంచుకోటని ఈ ఎన్నికల్లో పొత్తులో భాగంగా మిత్రులకు ఇవ్వాలని యోచిస్తోంది. ఇది టీడీపీ శ్రేణులకు ఒకంత ఆశ్చర్యం కలిగించే విషయమే అయినప్పటికీ జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోకం నాగమాధవి గత కొంతకాలంగా ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఇక్కడ పోరాటం చేస్తుంది. దీంతో ఈ సీటు జనసేనకు ఇస్తారనే వాదనకు బలం చేకూరుతుంది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా 7 సార్లు ఆ పార్టీ నుంచి పతివాడ నారాయణ స్వామి నాయుడు గెలుపొంది రికార్డు సృష్టించారు. 1983 మొదలుకొని నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పతివాడ ఇక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ సమీప బంధువు బట్టుకొండ అప్పలనాయుడు పతివాడపై గెలుపొంది సంచలనం సృష్టించారు. అయితే ఆ గెలుపు ఒక ఎన్నిక కాలానికే పరిమితమైంది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పతివాడ పోటీ చేసి గెలుపొందారు. ఒక్కసారి అవకాశం పేరుతో వైసీపీ అధినేత ఇచ్చిన పిలుపుతో 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అప్పలనాయుడు పతివాడపై విజయం సాధించారు. వాస్తవంగా నియోజకవర్గ రాజకీయ చరిత్ర ఈ విధంగా ఉండగా తాజాగా ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లోకం మాధవి గడిచిన 4 ఏళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె తన కార్యక్రమాలతో అటు అధికార పార్టీని ఇటు మిత్రపక్షమైన టీడీపీని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తెలుగుదేశం తరపున సుదీర్ఘకాలం పతివాడే ప్రాతినిధ్యం వహించడంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ తరపున పోటీ చేయడానికి రెండో నాయకుడు ఎదగలేకపోయాడు. నారాయణస్వామి వయోభారంతో పోటీ చేయలేని పరిస్థితిలో ఉండటం, మరోపక్క జనసేన ఇన్ఛార్జ్ లోకం మాధవి నియోజకవర్గం అంతా కలిగి తిరుగుతూ ప్రతి గడపకు వెళ్లి ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడంతో కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని జనసేనకు ఇవ్వడానికి టీడీపీ సైతం సిద్ధపడిపోయింది. నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి లోకం మాధవి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకి ధీటుగా ఆమె ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ గడప గడపకి కార్యక్రమం పెడితే మాధవి ఇంటింటికి జనవాణి పేరుతో నియోజకవర్గంలోని ప్రతి కుటుంబాన్ని కలిశారు. జనసేన గుర్తుని, పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారామె. అలాగే ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా సొంత నిధులతో పరిష్కరిస్తున్నారు. నియోజకవర్గంలో పలువురు చదువుకున్న యువకులకు తమ కంపెనీల్లోనే ఉపాధి కల్పించారు. ఈ మధ్య కాలంలో అంగన్వాడీలు, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు సామెబాట పట్టినప్పుడు వాళ్లకు మద్దతు పలకడమే కాకుండా ఒకరోజు వేతనం కూడా ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకున్నారు. మాధవి పనితీరు చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆమె విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో విశాఖ జిల్లా తర్వాత విజయనగరంలో నెల్లిమర్ల అసెంబ్లీ సీటు జనసేనకు ఇస్తే విజయం సాధిస్తామని పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు చెప్పి ఒప్పించారని తెలుస్తోంది. ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన 16 అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో నెల్లిమర్లకు సంబంధించి లోకం మాధవికి పని చేసుకోమని స్పష్టం కూడా చేశారట పార్టీ అధినేత. టీడీపీ ద్వితీయ నాయకత్వాన్ని తయారు చేసుకోవడం, జనసేన ఇన్ఛార్జ్ దూసుకుపోతుండటంతో వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల అసెంబ్లీ సీటును టీడీపీ జనసేనకు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. చూడాలి మరి
ఈ ఎన్నికల్లో ఎవరికి సీట్ వస్తుందో, విజయం ఎవరిని వరిస్తుందో. ఇంతకాలం కంచుకోటగా ఉన్న నియోజకవర్గం మిత్రపక్షానికి ఇవ్వాల్సి వస్తుందన్న భావన మాత్రం టీడీపీ శ్రేణులో వ్యక్తమవుతోంది.